హలో ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్ అనే కంపెనీ ఉంది. హెట్రో ల్యాబ్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. అలాగే థర్డ్ వచ్చేసి సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే షాపింగ్ మాల్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. ఓకే. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చేసి 2 లొకేషన్స్‌లో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అన్నీ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. హెట్రో కంపెనీలో వచ్చేసి మనకి ఫస్ట్ ఇంకా సెకండ్ నవంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఎస్సీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి ఇంటర్వ్యూస్ ఫస్ట్ నవంబర్ రోజు ఒక లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే సెకండ్ నవంబర్ రోజు ఇంకో లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకుంటే 0-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది నడుస్తుంది. ఓకే. ఇక్కడ మనం నోటిఫికేషన్ మీద చూసుకుంటే హెట్రో కంపెనీకి సంబంధించి బయోఫార్మా అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఈ బయోఫార్మా అనేది హెట్రో గ్రూప్‌లోనే వచ్చేస్తుంది. దీని లొకేషన్ వచ్చేసి జడ్చర్ల అనే లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ జడ్చర్ల లొకేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 1-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్రొడక్షన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే 1-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫినిషింగ్ ప్రొడక్ట్ అనమాట. ఫినిషింగ్ ప్రొడక్ట్‌ని ప్యాకింగ్ చేసే డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెషర్స్ కోసం. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటి క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని అలాగే బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. ఓకే. మీకు వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంకా మేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో. సో, మీరందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఫస్ట్ నవంబర్ రోజు వచ్చేసి ఇంటర్వ్యూ ఇక్కడ మనకి ఏదైతే బయోఫార్మా కంపెనీ ఉందో హెట్రో బయోఫార్మా ఆ కంపెనీ లొకేషన్‌లోని జడ్చర్ల లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హెట్రో బయోఫార్మా లిమిటెడ్ టీఎస్ఐఐసి పోలేపల్లి సేజ్ జడ్చర్ల మహబూబ్‌నగర్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ నవంబర్‌కి సంబంధించి. అలాగే సెకండ్ నవంబర్ రోజు వచ్చేసి మనకి హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో సనత్ నగర్‌లో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎర్రగడ్డ దగ్గర. అక్కడికెళ్ళేసి కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో, మీకు నియర్ బై ఏ లొకేషన్ అనిపిస్తే ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ప్రొడక్షన్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది జడ్చర్ల కంపెనీలో ఏదైతే హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఫస్ట్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే ఫార్ములేషన్ యూనిట్ ఉందో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! జడ్చర్ల లొకేషన్‌లో హెట్రో కంపెనీ అది కూడా ఫార్ములేషన్ యూనిటే. అలాగే ఎంఎస్ఎన్ కంపెనీ ఇది కూడా ఫార్ములేషన్ యూనిటే అనమాట. అది ఇక్కడొచ్చేసి వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనం చూసుకుంటే డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి మాత్రం లాస్ట్ 2 ఇయర్స్‌లో అంటే 24 లేదా 25 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా చూసుకోండి. ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి
అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫార్ములేషన్ కంపెనీలో మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఫస్ట్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనం చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్ములేషన్ యూనిట్ 2, సర్వే నంబర్ అలాగే నందిగామ విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. కొత్తూరు మండల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నందిగామ విలేజ్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీకు నియర్ బై ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ లొకేషన్‌లోనే మీరు లోకల్‌లోనే వర్క్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. అలాగే ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి, ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ నంబర్ వచ్చేసి 9063485970, అలాగే ఇంకా 2 ల్యాండ్‌లైన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. 040304338701, అలాగే 040304338787 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. మీకు ఎలాంటి బాండ్ గాని, అగ్రీమెంట్ గాని ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎంఎస్ఎన్ కంపెనీలో బాండ్ ఆహ్, హెచ్ఆర్ పాలిసీ తీసేశారు. సో, ఇప్పుడు మీరు జస్ట్ జిరాక్స్ కాపీస్ ఇస్తే సరిపోతుంది. దాంతో పాటు మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని వెళ్ళిపోండి సరిపోతుంది. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే పే స్లిప్స్, ఇంకా బ్యాంక్ స్టేట్‌మెంట్ అవన్నీ కూడా అడగడం జరుగుతుంది. అవన్నీ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. స్టోర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు. ఓకే. ఇది ఈ కొత్తూరు లొకేషన్‌లో ఏదైతే కంపెనీ నందిగామ విలేజ్ దగ్గర లొకేటెడ్ అయి ఉందో ఆ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో మనకి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఒకటొచ్చేసి రాజ్యం, ఇంకో లొకేషన్ వచ్చేసి పార్వతీపురం అనే లొకేషన్‌లో కూడా మనకి సీఎంఆర్ షాపింగ్ మాల్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ కూడా ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ పొజిషన్‌లో మనకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఐటీ ఎగ్జిక్యూటివ్, అలాగే డిపార్ట్మెంట్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్స్, అలాగే టైలర్స్, ఇంకా సెక్యూరిటీ గార్డ్, హౌస్ కీపింగ్. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీకు ఈ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. లోకల్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్, రాజ్యంకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంలో ఆ క్యాండిడేట్స్. ఓకే. ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ వచ్చేసి ఈఎస్ఐ, పీఎఫ్, ఇంకా ఇన్సెంటివ్స్, బోనస్ కూడా మనకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 6థ్ నవంబర్ అలాగే 7థ్ నవంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ షాపింగ్ మాల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. దీని క్వాలిఫికేషన్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ అలాగే ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మీ దగ్గర మీరు రెజ్యూమ్‌ని రెడీ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. మీకు సూటబుల్ అయ్యే డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. 6థ్ ఇంకా 7థ్ నవంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకి. మనం లొకేషన్ గురించి మాట్లాడుకుంటే శ్రీ సూర్యదుర్గ కళ్యాణ మండపం అపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్, శ్రీకాకుళం రోడ్, రాజ్యం అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 7799930398, అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 9059486576 అని చెప్పి ఈ 2 నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్స్‌కి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసి కనుక్కోవచ్చు. సేమ్ ఇవే డిపార్ట్మెంట్స్‌లో పార్వతీపురంలో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ పార్వతీపురం లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పార్వతీపురంకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ 3 ఇంకా 4థ్ నవంబర్ 2 డేస్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సాయిష్ ప్యాలెస్, ఏసీ మెయిన్ రోడ్, అపోజిట్ కనక కనక పరమేశ్వరి టెంపుల్, పార్వతీపురం అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు 3 నవంబర్ లేదా 4థ్ నవంబర్ ఈ 2 డేస్‌లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా సేమ్ డిపార్ట్మెంట్స్‌లోనే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఐటీ ఎగ్జిక్యూటివ్, డిపార్ట్మెంట్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్, అలాగే ఎలక్ట్రీషియన్, డ్రైవర్, టైలర్, ఇంకా సెక్యూరిటీ గార్డ్, హౌస్ కీపింగ్. ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. లోకల్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే. పార్వతీపురం ఇంకా రాజ్యం లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్‌కి
ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.